10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు నడపనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు నడుస్తున్న నేపథ్యంలో జిల్లాలో పూర్తిగా 22,000కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పరిస్థితి మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నవి. కేంద్రాల వద్ద చూడొచ్చు, అరగంట ముందే విద్యార్థులను లోనికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తంగా ముందుగా స్క్రీనింగ్ చేసి వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తెలంగాణలో పూర్తిగా 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఉన్నత విద్యాశాఖ. దీనికి అంతకు సంబంధించి ఎక్కడ కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనం చూసుకోవచ్చు, ప్రతి విద్యార్థిని కూడా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 10వ తరగతి పరీక్షలకు పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ని కూడా పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 22,915 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 141 కేంద్రాల వద్ద పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రం. ఇలా చూసుకుంటూ పోతే మొత్తంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వారికి ఫ్లయింగ్ కార్డ్, సిట్టింగ్ కార్డ్స్ కూడా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు లేకుండా కూడా దాన్ని మూసివేసిన పరిస్థితి నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఎక్కడ కూడా ఎవరు ఉండకుండా పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు పాటించే దిశగా ప్రభుత్వము పకడ్బందీగా చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కూడా వారిని అనుమతించేందుకు ప్రభుత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎలాంటి లేకుండా చూసుకోవాలని చెప్పి అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే క్యాల్కులేటర్ కానీ, దాంతోపాటు ఎలక్ట్రానిక్ వాచ్ కానీ, వీటిని అన్నింటి కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం నిషేధం అని చెప్పి పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ఏదైతే ఉన్నత విద్యా మండలి పూర్తిగా సూచించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే, కామారెడ్డి జిల్లాలో కూడా 12,579 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా పరీక్షల నిర్వహణకు పూర్తిగా అధికారులు అయితే అన్ని సిద్ధం చేసుకున్నారు. ఎక్కడైనా సరే వారికి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వచ్చే వారి కోసం ఉదయాన్నే బస్సులు కూడా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా పూర్తిగా ఆర్టీసీ కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే ఆ 5 నిమిషాలు ఆలస్యం వచ్చినప్పటికీ కూడా వారిని అనుమతించే దిశగా ప్రభుత్వం పూర్తిగా శ్రీకారం చుట్టింది. ఇదేమైనప్పటికీ మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు సజావుగా రాసేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తిగా చూసుకోవచ్చు, ప్రతి కేంద్రం వద్ద కూడా పోలీసులు, దాంతోపాటు 144 సెక్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా ఉండే విధంగా స్క్రీనింగ్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ పరీక్షలు సజావుగా సాగేందుకు ఇటు ఉన్నత విద్యాశాఖ, దాంతోపాటు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సిట్టింగ్ స్క్వాడ్స్ అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లాలో 22,000 పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలో కూడా 12,500కు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 141 కేంద్రాలు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 80 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తిగా విద్యార్థులు 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు రాసేందుకు అన్ని సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. నేటి నుంచి పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. విద్యార్థులు పరీక్షలు అయితే రాసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.